అది ఫస్ట్ టైం నేనైతే చాలా ఫీల్ అయ్యానండి. చేసినందుకు చాలా అయితే బాధపడ్డాననమాట. అసలు ఏం జరిగిందంటే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతది. నేను అనుకున్నది ఒకటి, జరిగింది ఇంకోటనమాట. హలో అండి, మహాలక్ష్మికి హాయ్ అండి. ఇవాళ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. అదేనండి, గోవింద స్వామి వారి శంకు చక్ర నామాలని అయితే మేకింగ్ అనేది చేసామన్నమాట. మనమైతే ఇదివరకే షార్ట్ వీడియోలో అయితే నేనైతే పోస్టింగ్ అనేది చేశానండి. మొత్తం కూడా మేకింగ్ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవచ్చు అనేది అయితే నేనైతే ఇందులో పిన్ టు పిన్ అయితే చూపించాను అనమాట. కాకపోతే కొంచెం కెమెరా కరెక్ట్గా పెట్టుంటే బాగుండేది అనిపించింది నాకు. నెక్స్ట్ టైం అయితే ట్రై చేస్తాను. మొత్తం కూడా హ్యాండే కనిపిస్తుంది కదా. ఐ హోప్ మీరు అందరూ అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళ్తే నేనైతే చూడండి, ఫస్ట్ అయితే పేపర్ వర్క్ అయితే కంపల్సరీగా ఉండాలండి. ఎవరైనా సరే, ఎంత ప్రొఫెషనల్స్ అయినా, ఎంత సీనియర్స్ అయినా సరే, ఫస్ట్ పేపర్ పైన పెన్ పెట్టందే మనకైతే ఏది కూడా అంత పర్ఫెక్షన్ అనేది ఉండదు అనమాట. ఎంత సీనియర్స్ అయినా సరే పేపర్ పైన వర్క్ అనేది చేయాల్సిందే అనమాట. ఈ విధంగా అయితే నేనైతే శంకు చక్రాలని, గోవింద స్వామి వారి నామాలని ఈ విధంగా అయితే డ్రా చేసుకొని దానిపైననే ఈ డిజైనింగ్ అనేది చేశానండి. మొత్తం కూడా జర్దోసి అవుట్లైన్కి మాత్రం కంపల్సరీగా అయితే జర్దోసి అనేది వేసుకోవాలి. స్టోన్ షైన్తో పెట్టుకున్నా కూడా సూపర్ లుక్ ఉంటుందండి. బట్ ఫస్ట్ అయితే జర్దోసిని అయితే మనం అయితే పెట్టామన్నమాట. చూడండి, మెజర్మెంట్స్తో సహా మనం అయితే ఈ డిజైన్ అనేది డ్రా చేసుకోవాలండి. కొంచెం అటు ఇటు అయినా కానీ మొత్తం కూడా స్పాయిల్ అయిపోద్ది అనమాట. గోవింద స్వామి వారిని తలుచుకుంటూ చేసిన నామాలు అనమాట ఇవి. అసలు ఎంత బాగా టర్న్ అవుట్ అయ్యాయి అంటేనండి, అంత బాగా వచ్చాయి అనమాట. చూడండి, ఇందులో మనమైతే స్టోన్ చైన్ కూడా యూజ్ చేసాము. అలాగే 4mm రౌండ్ షేప్ని, ఇంకా షుగర్ బీడ్స్ని ఇవన్నీ యూజ్ చేసి చేశాను అనమాట. ఎవరైనా చేయాలి అనుకునే వాళ్ళు, ఇప్పుడు ఇవి కూడా ట్రెండ్లో ఉన్నాయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఈ చిన్న బిజినెస్ని ప్లీజ్ అండి సపోర్ట్ చేస్తారని ఆశతో ఎదురు చూస్తూ ఉంటున్నానండి ఎప్పటికప్పుడు. మీకు నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కూడా కమెంట్ అయితే చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఏవైనా మేకింగ్ చేయమని చెప్పినా కానీ నేనైతే మేకింగ్ చేసి వీడియోస్ అనేవి పెడతానండి. నాకైతే ఒక కామెంట్ అయితే చేయండి చాలు, నాకు ఇలాంటి వీడియోస్ కావాలి అని చెప్పేసి. ఇంకా ఇక్కడ ఒక బిగినర్స్కి అయితే ఒక చిన్న టిప్ అండి. చూస్తున్నారు కదా, నేను ఇంతవరకు వీడియోలో కూడా చెప్పాను, గమ్ము పెట్టిన కొద్దిసేపు ఆగి ఒక 2-3 మినిట్స్ తర్వాత డిజైనింగ్ అనేది చేయడం అయితే చాలా బెస్ట్ అండి. బిగినర్స్ ఎవరైనా ఉంటే ఇదైతే చూసుకోండి. ఓపిక ఉండాలండి. చాలా చిరాకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అవి పెడుతున్న కొద్దీ అవి అట్లా జరిగిపోతూనే ఉంటాయి అనమాట. అందుకని చెప్పి చాలా అయితే ఓపిక ఉండాలండి ఖచ్చితంగా. అందుకే అంటారు, హ్యాండ్మేడ్ అంటేనే ఒక స్పెషల్ ఎమోషన్ అని. అంత ఓపికతో చేస్తారు కాబట్టి ఒక డిజైన్ చేయడానికి ఎంత ఆలోచించాలంటే అంత ఆలోచించాలండి. ఏం మాత్రం కూడా కుందన్స్ అనేవి డిఫరెంట్గా పెట్టినా, తేడాగా పెట్టినా కానీ మొత్తం అస్సలు బాగుండదు అనమాట. దాని అవుట్పుట్ అంతా స్పాయిల్ అయిపోద్దండి. సో అందుకనే బుర్ర పెట్టి మంచిగా ఎక్కడ ఏ కుందన్ పెట్టాలి, ఎక్కడ ఏ స్టోన్ చైన్ పెట్టాలి, ఎక్కడ ఏ షుగర్ బీట్ పెట్టాలి, ఏ లైన్ ఎలా డిజైన్ చేయాలి అనేది అలా ఆలోచిస్తే కానీ మనం ఫైనల్ అవుట్పుట్ అనేది మంచిగా నీట్ ఫినిషింగ్తో తీసుకురాలేమన్నమాట. సో అందుకే హ్యాండ్మేడ్లో ఉండే స్ట్రెస్ అంత ఉంటుందండి. ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎవరైనా సరే ఏముందులే ఈజీగా చేసేయచ్చు అనేసి చాలా దారుణంగా తీసి పడేస్తున్నారండి. ప్లీజ్ అండి, అలా అనొద్దు. ఎవరైనా ఏదైనా వర్కే కదండి, ఎవరైనా కానీ చేసేది అదే వర్క్. అయితే ఒక మాట అండి, నా ఇంటి పక్కన ఉండే ఒక అక్క అయితే చెప్పిందనమాట. ఆ అక్క అయితే శారీస్ అయితే తెచ్చుకుందనమాట. ఇలా సేల్ చేయొచ్చు కదా ఆన్లైన్లో అని చెప్పేసి అడిగితే, మన దగ్గర ఎందుకు కొంటారో అక్కడ ఉన్న దగ్గరలో వెళ్ళి తీసేసుకొని కొనేసుకుంటారు కదా, చుట్టుపక్కల వెళ్ళి కొనేసుకుంటారు కదా అని అయితే అన్నదండి. ఆ మాట అన్న తర్వాత నాకేమనిపించిందో నేనైతే చెప్తాను చూడండి. కరెక్టే, చుట్టుపక్కల వెళ్ళి కొనుక్కుంటాం. ఇప్పుడు మేమైనా కానీ ఆన్లైన్లో సేల్ చేసేది అదే ఐటము. అంటే ఎవరైతే ఇంటి పక్కల వెళ్ళి తెచ్చుకోలేని వాళ్ళు ఉంటారో, ఐ మీన్ ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, ఇంకా అలాగే పిల్లలతో ఉన్న వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా వేసుకోవాలని అయితే అనుకుంటారు, వెళ్ళలేని పరిస్థితిలో ఉంటారు కదండి. అలాంటి వాళ్ళ కోసం అయితే మన ఆన్లైన్ బిజినెస్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే మనమైతే అన్నీ కూడా హ్యాండ్మేడ్తోనే చేస్తాము. దట్టు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. క్వాలిటీలో అయితే అందిస్తామండి. మెయిన్ క్వాలిటీ అనేది
క్వాలిటీ అనేది చాలా మ్యాటర్స్ అనమాట. ఇక్కడ చాలా ముఖ్యం అనమాట. మన వాళ్ళే ఇప్పటికీ నాకైతే ఆన్లైన్ నుంచి ఏ ఆర్డర్ కూడా రాలేదండి. అన్నీ కూడా నాకు దగ్గరలో ఉన్న మా రిలేటివ్సే ఇచ్చారనమాట ఆర్డర్స్ అనేవి. అయితే ఏమైందంటే వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు, వాళ్ళు కూడా చుట్టుపక్కల నేను వెళ్ళి తెచ్చేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు కదా, కానీ వాళ్ళు అలా అనుకోవట్లేదు. ఎందుకంటే మన మనిషి ఆన్లైన్లో సేల్ చేస్తుంది కదా, బిజినెస్ అనేది స్టార్ట్ చేసింది. తన తెచ్చే ఐటమ్ అనేది చాలా బాగుండొచ్చు, వెళ్ళి చూసి తెచ్చి అమ్ముతుంది కాబట్టి అనేసి మన దగ్గర వాళ్ళు మనల్ని నమ్మి ఆ క్వాలిటీ బాగుంటుంది కదా, మన మనిషి తెచ్చింది కాబట్టి, చూసి తెచ్చింది కాబట్టి క్వాలిటీ బాగుంటుంది, మనం తీసుకోవచ్చు, చుట్టుపక్కల మనం వెళ్ళి తెచ్చుకోలేకుండా ఉన్నాం కదా అనే ఒక ఆలోచన వస్తుంది చూడండి. అట్లాంటప్పుడు మనం అయితే చాలా యూజ్ అవుతాం అనమాట. ఇలా ఆన్లైన్ బిజినెస్ చేసుకునే వాళ్ళం చాలా అయితే యూజ్ అవుతాం అనమాట. అలాంటి వాళ్ళకి అలాంటి ఆలోచన ఖచ్చితంగా ఏదో ఒక టైంలో అందరికీ కూడా వస్తుందండి ఈ ఆలోచన. మన మనిషి క్వాలిటీ చూసి తెచ్చి సేల్ చేస్తుంది, అయితే మంచిగా ఉంటుంది. ఇప్పుడు క్లాతింగ్ బిజినెస్ ఉంది చూడండి, క్లాతింగ్ బిజినెస్ చూసుకుందాం. శారీస్ తెచ్చి అమ్ముతున్నాం అనుకోండి, నేను ఇప్పుడు సేల్ చేస్తున్నానంటే ఇప్పుడు నేను చూసి తెచ్చి పెట్టినాను కాబట్టి నా రిలేటివ్స్ నన్ను చూసి ఇట్లా అయితే బాగుంటుంది కదా, క్వాలిటీ చూసింది అయితే తీసుకోవచ్చు, తక్కువ ప్రైస్లో కూడా వస్తుంది కదా అని చెప్పేసి అయితే క్వాలిటీలో ఇస్తుంది మనకి అని చెప్పేసి అనుకుంటారు. అది మెయిన్గా ఇక్కడ మనం బిజినెస్ చేసే వాళ్ళం ఆ నమ్మకం అనేది నిలబెట్టుకోవాలండి. మెయిన్గా ఏదైతే మన రిలేటివ్స్ ఇట్లా అనుకునే సిచ్యువేషన్ వస్తుంది ఖచ్చితంగా ఎవరికైనా సరే, అందుకోసమైనా సరే మన పేజ్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అండి. హ్యాండ్మేడ్ ఐటమ్స్ అనే కాదండి, మనం అయితే బ్యాంగిల్స్ కూడా రీసెంట్గా అనేది లాంచ్ అనేది చేస్తున్నాము. బ్లాక్ బీడ్స్ అయినా హ్యాండ్మేడ్తో చేసిన బ్లాక్ బీడ్స్ అన్నీ కూడా మనమే మేకింగ్ అనేది చేస్తాం అనమాట. ఎలాంటి డిజైన్ పెట్టినా కానీ మనం అయితే మేకింగ్ అనేది చేసి మీకైతే నీట్ ఫినిషింగ్తో అందిస్తామండి. సో అదండి, ఎవరైనా సరే ఎందుకు కొనుక్కుంటారు, ఎందుకు తీసుకోవాలి నా ఐటమ్ అంటే, నేనైతే ఖచ్చితంగా అలాంటి వాళ్ళకైతే యూజ్ అవుతుంది అని అయితే చెప్తానండి. ఎందుకంటే మనమైతే క్వాలిటీలో అందిస్తున్నాం, అది కూడా రీజనబుల్ ప్రైస్లోనే అందిస్తామండి. ఎవరికైనా కానీ అలాగే అందిస్తామన్నమాట. చూడండి, మాట్లాడుతూ ఇంకా గోవింద స్వామి వారి నామాలను కూడా మనం అయితే మేకింగ్ అనేది చేసేసాము. ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చిందండి. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, నేనైతే హెయిర్ క్లిప్ లాగా అయితే చేశాను అనమాట. ఇంకా చూసుకోండి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, హెయిర్కి ఎలా పెట్టుకుంటారు, తప్పది, అట్లా పెట్టుకోకూడదు, అట్లా ఇట్లా అని చెప్పేసి త్వరగా ట్రై చేద్దాము అనే ప్రాసెస్లో ఈ విధంగా అయితే మిస్టేక్ అయితే చేశానమాట. అందుకని నేను చేశానన్న హ్యాపీనెస్సే లేదనమాట. ఎంత మంచిగా వచ్చిందో అవుట్పుట్ అనే హ్యాపీనెస్ కంటే ఇట్లా అంటున్నారు ఏంటి అనే ఫీలింగ్ ఎక్కువైపోయిందండి. మరి పెట్టుకోవచ్చో లేదో నాకైతే తెలియదండి, తెలియకనే ఇట్లా చేశాను అనమాట. మీరైతే శారీస్ మీదకి బ్రోచ్ పిన్ లాగా కూడా మీరైతే యూజ్ చేసుకోవచ్చు. శారీ పిన్ లాగానే యూజ్ చేయండి. అంతేనండి ఇవాళ వీడియో. మీకు ఈ డిజైనింగ్ అనేది ఎలా అనిపించింది నాకైతే కమెంట్ చేయండి. మీకు మాత్రం నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. నా చిన్న బిజినెస్ ని సపోర్ట్ చేయండి.